నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ఇప్పుడు నా మాటల తర్వాత దీంతో పాటు ఒక వీడియో పెడుతున్నా చూడండి మిత్రులారా. మహారాష్ట్ర భీముడి నుంచి వెళ్ళి కుసుమ సత్యనారాయణ అన్నగారు పంపించిన వీడియో. అంటే ఆ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఎందుకు వచ్చినా, మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, మహారాష్ట్ర భీముడిలో కుసుమ సత్యనారాయణ అన్నగారు సాంచల్ పని అంటే నేత వృత్తి చేస్తారు. మన పద్మశాలి కుల వృత్తి నేత వృత్తి చేస్తారు. ఒక పక్క నేత వృత్తి చేస్తూనే పక్కన సాంచల్ సప్లైన్ వస్తుంది. పద్మశాలి సమాజం మీద ప్రేమతోని ఈ రకంగా మాట్లాడింది కాబట్టి నాకు నచ్చి ఇట్లా చెప్పడానికి ముందుకు వచ్చిన. అంటే మాట్లాడే వాళ్ళకి పద్మశాలి సమాజం మీద ప్రేమ ఉంటుంది, లేకుంటే లేదు అని అనలేదు. నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి ఒక్కరూ పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం పరోక్షంగానో ప్రత్యక్షంగానో కదలాల్సిందే, సపోర్ట్గా ఉండాల్సిందే. ఎంతోమంది సపోర్ట్తోనే ఇలా వాస లక్ష్మణ అనేది ధైర్యంగా ఉన్నాడు. చాలామంది స్పందిస్తున్నారు. అంటే అన్నగారు అక్కడ సాంచల ఒక పక్క సాంచల సభ్యుని వస్తుంది, మరోపక్క మాట్లాడిండు. అంటే పద్మశాలి సమాజం మీద ప్రతి పద్మశాలి బిడ్డలో ఈ విధంగా ఆలోచన రావాలి. అప్పుడు పద్మశాలి సమాజం అగ్రభాగానికి వెళ్ళడం పెద్ద సమయమే పట్టదు. మీరు ప్రయత్నం చేయండి. అట్లాగే పద్మశాలి కుల బాంధవులు దయచేసి మీ అందరికీ కూడా పేరు పేరు వేడుకుంటున్నాను. ఈ పద్మశాలి ఉద్యోగ వ్యవస్థకు, మీడియా వ్యవస్థకు ప్రతి పద్మశాలి కుల బాంధవుడు సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ సపోర్టే, మీ సహకారమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిత్రులారా. మా దగ్గర ఎంత సంకల్పం ఉన్నా, ఎంత ఆశయం ఉన్నా మీ సహకారం లేకుంటే ఒక అడుగు ముందుకు వెళ్ళలేము. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పద్మశాలి. నేను మీ కుసుమ సత్యనారాయణ నేత. చాలా రోజుల నుంచి వెళ్ళి మీ ముందుకు రావాలనుకుంటున్నా, రాలేకపోయినాను. అయితే ఏదైతే మన పద్మశాలి వ్యవస్థాపకులు వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారు ఇలా ఒక వీడియో పెట్టిర్రు. ఏమని పెట్టిర్రు? ఏ పార్టీలు మన పద్మశాలికి టికెట్ ఇవ్వలేదు. మరి టికెట్ ఇయ్యనంత మాత్రాన మనం ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి, ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న దాని మీద నినాదంపై ఏ ఒక్కరి మన పద్మశాలిలో గంపగుత్తగా ఒకే పార్టీకి ఓట్లు పడాలి. బాలే అన్న, నా కాంగ్రెస్కి ఇవ్వని చెప్పలేనా, బీఆర్ఎస్కి ఇవ్వని చెప్పలేనా, బీజేపీకి ఇవ్వని చెప్పలేను. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మనం పోయేది ఉన్నాయి. మిత్రులారా, బాగా ఆలోచించండి. అయితే అన్న మాట్లాడింది కరెక్ట్ 100% కరెక్ట్. ఇవాళ అన్న ఏమని చెప్పిండు, మీరు దేనికి సపోర్ట్ చేయాలి అన్నట్టుగా మీరు కామెంటరీ బాక్స్లో రాయుండ్రి అని కూడా చెప్పిండు అన్న. మనము మన పద్మశాలి కుల బాంధవులు అందరూ పద్మశాలి జేఏసీ వ్యవస్థాపకులు వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారికి సపోర్టుగా ఉండి, అన్న దేనికి చెప్తే దానికి వెయ్యాలన్న ఉద్దేశం ఉన్నది. అయితే నా ఉద్దేశం కూడా నేను చెప్తున్నా. అన్న విషయం, అన్న దేనికంటాడో దానికంటాడో అది మనకు అనవసరం. అయితే ఒక్కటి నా ఉద్దేశం ఏంటిది అని అంటే, ఇలా మనం పద్మశాలి నినాదం కొరకు కొట్లాడుతున్నాం. అది పద్మశాలి ఎక్త అవటానికి కారణం కూడా అన్ననే, వాసాల లక్ష్మీనారాయణ అన్ననే. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు పార్లమెంట్ ఎలక్షన్లలో మనం దేనికి ఓటు వేయాలన్న దాని గురించి చర్చ అయ్యాలా. ఆ వీడియోను నేను షేర్ చేస్తే నాకు కూడా ఎంతోమంది ఫోన్ చేసిర్రు, అన్న మరి ఎట్లుంటుంది ఏం కథ అన్నట్టుగా నాకు కూడా కొంతమంది ఫోన్లు చేసిర్రు. నేను వాళ్ళకు కూడా సమానం మాట్లాడినా. ఏమని మాట్లాడినా అంటే ఒకటే నినాదం, పద్మశాలి కుల బాంధవులందరూ ఈరోజు నా అభిప్రాయం చెప్తున్నా, పద్మశాలీలందరూ కమలం పువ్వు గుర్తుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం
నాకు ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చెయ్యాలని చెప్పి నా ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అర్థం కూడా ఒకటి ఏంటిదంటే, మనం పద్మశాలి నినాదం మీద పోతున్నాం. ఇంకొకటి హిందుత్వం. పద్మశాలి కంటే పెద్దది హిందుత్వం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికైనా కానీ తుర్కోళ్ళకు మద్దతు చెప్తారు. ఇలా అదంతా ఎందుకన్నా, నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, హైదరాబాద్ పాత బస్తీ లోపల మన శ్రీరామనవమి శోభయాత్రను అడ్డుకున్నది. పర్మిషన్ ఇవ్వలేదు. అదే తుర్కోళ్ళకైతే పర్మిషన్ ఇస్తారు. మరి ఈ రాష్ట్రంలో గిట్లా చేస్తుంటే రేపు కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తే మన హిందువులను ఎంత ఆడుకుంటారో ఒక్కసారి ఆలోచించారు కుల బాంధవులారా. నేను ఒకటి పార్టీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నరేంద్ర మోడీ గారి అటువంటి నాయకుడు మనకు దొరుకుడు మన పూర్వజన్మల సుకృతం. ఎందుకు అనంటే ఇలా ప్రపంచ దేశాలన్నిటికీ మన మోడీ గారిని మెచ్చుకుంటున్నాయి. ప్రపంచ దేశాలన్నీ మోడీ గారిని మెచ్చుకున్నప్పుడు మనం ఎందుకు కాదనాలే? మనం మన పద్మశాలీల ఐక్యత చూపెట్టి ప్రతి జాగ లోపల మన ఐక్యతను చాటుకొని బీజేపీ విజయానికి మనం ముందుండాలని చెప్పి నా యొక్క అభిప్రాయం. నా అభిప్రాయం తప్ప అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఏమన్నా రాయుండ్రి, దానికి మనం సమాధానం చెప్పడానికి కూడా తయారున్నాం. ఎందుకు అంటే మాత్రం మనం హిందుత్వవాదులం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడటానికి మనం పద్మశాలీలందరూ మన కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాబోయే ఎలక్షన్లల్లో తెలంగాణ లోపల 17 సీట్లల్లో నా ఉద్దేశం 15 సీట్లు ఖచ్చితంగా రావాలని చెప్పి నా అభిప్రాయం, నాకు కోరిక ఉన్నది. ఎందుకు అనంటే ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో వస్తేనే మన హిందువుల దేవాలయాల భూములు, మన హిందువుల ఆస్తులన్నీ అమ్ముకుంటా వక్తు బోర్డు అని చెప్పి తయారు చేసి వక్తు బోర్డు వాళ్ళకి అప్పచెప్తుండు. వాళ్ళకి ఏదైనా పండుగలు అయితే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. మనకి ఏదైనా పండుగలు అయితే మనకు పర్మిషన్లు వద్దు, మనకి ఏదద్దు. అంటే హిందుస్థాన్లో ఉండి హిందువులాగా పుట్టి హిందువులము మనం చేసుకున్న ఏమున్నది? అందుకొరకని మిత్రులారా ఆలోచించి ఎన్ని రోజులు కూర్చున్నాం మనం ఇట్లా? ఎన్ని రోజులు కూర్చున్నాం ఇట్లా? జనాభా చూస్తే పెద్దగా ఉంది, ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది. ఓటు బ్యాంక్ కదా కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంకే కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ మీద మనం రాజకీయం దగ్గర పిచ్చారు వేస్తున్నందుకు కారణం ఏంటంటే మనం మాత్రమే. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కూర్చోవాలి. దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా నిజాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తర్వాత నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం మనం కలిసికట్టుగా వెళ్దాం.